మేడం ఏం చెప్తారు? కంగనా రనౌత్ గారు కామెంట్ చేస్తూ ఏమనంటే విద్యార్థులైతే కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించి విద్యార్థులు చేస్తే వాళ్ళందరికీ చదువుకోవాలి, స్కిల్లులు చేసుకోవాలి. అసలు వాళ్ళకి తక్కువొస్తది. కాంగ్రెస్ నుంచి తక్కువొస్తది అన్నట్టు ఫస్ట్ దీన్ని చూస్తే కక్కొస్తలేదు. దీన్ని ఏడికెళ్ళొచ్చింది ఇది ఫస్టు? హ్మ్. ఇదే సినిమాలు చేసుకుంది. మళ్ళీ అది పొట్టి బట్టల గురించి మాట్లాడిందిగా. హ్మ్. ఇదే దయ్యాలు, వేదాలు మంత్రిస్తది గిట్లనే ఉంటదిగ దీని సక్కదనానికి. నువ్వు గతంలో సినిమాలు తీసుకున్నావు. మంచి యాక్టరు. దాంట్లో నో డౌటు. అంతా బానే ఉంది గానీ, ఇయాల భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి, ఒక పార్లమెంటు నువ్వు ఒక ఎంపీ అయ్యుండి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కొంచెమన్నా ఏమన్నుందా? సిగ్గు, శరం ఏమన్నుందా? విద్యార్థులంటే ఎవరు? ఇయాల విద్యార్థుల విజయం. ఇవాళ అమిత్ షా, మోడీ గారు దీనికి బాధ్యత వహించాలి. విద్యార్థుల మీద లాఠీ చార్జ్‌లు చేసి వాళ్ళేమైనా దేశద్రోహులా? వాళ్ళేమైనా రౌడీలా? వాళ్ళేమైనా గూండాలా? ఇవాళ ఇంతమంది పిల్లల మీద మీరు లాఠీ చార్జ్ చేస్తే, దానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, ఇప్పటికి కూడా చెప్పకుండా, స్పందించకుండా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరికి పుట్టిర్రంట? నువ్వు ఓన్‌గా పుట్టినవే? నువ్వు ఓన్‌గా పుట్టినవసలు? నువ్వు ఎక్కడి దానివి నువ్వు? మా విద్యార్థులని అంటావా? విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా కెరీర్ ప్రారంభమైతది. అది మర్చిపోయినావా? నీ గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. పార్లమెంట్ సభ్యురాలంటే జవాబుదారీగుండాలి. ఒక బాధ్యత వహించాలి. ఆ! నేను ఆడదాన్ని కదా! నేను ఏదైనా మాట్లాడితే చెల్తదనుకుంటుండొచ్చు గానీ, ఆడదాన్ని ఒకటి ప్లస్ ఒకటైతే ఒక పార్లమెంట్ సభ్యురాలు. బాధ్యతగుండాలి. మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ దేశంలో పిల్లలకి ఒక అమ్మలాగా నువ్వొక సూచనివ్వాలి. అమ్మలాగా సూచనియ్యకుండా ఇంకో దానిలాగా ఇస్తున్నావు నాకింక. ఎందుకంటే నీకంటే సంస్కృతి లేదు. కానీ నేను ఒక మహిళగా నేను నిన్ను అనలేకపోతున్నా. కానీ ఇవాళ మీకు దీని గురించి ఒక విషయం తెలవదయ్యా. గతంలో నల్ల చట్టాల గురించి ఎయిర్‌పోర్ట్‌లో మాట్లాడింది. అవును. మాట్లాడినప్పుడు ఓ పోలీసు చెంప చెల్లుమనిపించింది. ఇవాళ యువత చెప్పులు తీసుకొని కొడతారు దీన్ని. చూడు హ్మ్. నేను చెప్తున్నా గదా! యువత నేను విద్యార్థుల తరపున చెప్పు తీసుకొని కొడతాం ఇంకొకసారి యువతని మాట్లాడితే. యువత గురించి మాట్లాడితే. మురికి కాలువల, మురికుల్బల వాళ్ళు లేకపోతే ఎక్కడ? ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ రాజకీయంగా గానియండి, ఒక జాబ్ పరంగా గానియండి, విద్యార్థి దశ అనేది చాలా కీలకం. దాన్ని మీరు కూని చేస్తున్నారు. ఇవాళ మీరు 100 అవును. మరి మీరు తప్పు చేయాలంటున్నావు గదనే నువ్వు ఒక పార్లమెంట్ సభ్యురాలు గదా! మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేసినాడే? ఎందుకు చేసినాడు? తిన్నది అరక్క చేసిండా? తప్పు మీరు చేసి అవును. విద్యార్థులు వాళ్ళ ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు చేసినా విద్యార్థి అయితాడు. ఎట్లా అవుతాడు? అది మర్చిపోయినావా నువ్వు? నువ్వు మొత్తం వేషాలు కట్టుకొని, అన్ని కట్టుకొని, ఆకట్టేసుకొని వచ్చి నిన్ను అక్కడున్న ప్రజలు గెలిపిస్తే పిల్లల్ని ఈ రకంగా తిడతావా? మళ్ళా నువ్వు ఎట్లా గెలుస్తావు? గెలువు నువ్వు. అంటే నేను ఎర్రగున్నా, నేను బుర్రగున్నా నేనేం మాట్లాడితే చెల్తదనుకుంటున్నావా? ఇవాళ ఒకరొకరు నడుములిరిగినాయి, చేతులిరిగినాయి. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఎవడు? దానికెవరు జవాబుదారీ? బీజేపీ ప్రభుత్వం గాదా? ఇవాళ ఇప్పటికి గూడా అమిత్ షా గారు ఇప్పటికి గూడా నోరు తెరవలే. ఇప్పటికి గూడా ఇంకా విద్యార్థి తరపు నుంచి మోడీ గారు సెల్ఫీ వీడియో చేస్తే అంత సల్లారిపోయిందంటారు. నేను చెప్తున్నా గదా! ఈ కంగనా అనే మొహంది ఎట్టుంటదంటే నేను ఓ సామెత వాడతా గదా! ఎనకటికి ఆ! దానికి చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమంతం వస్తేనంట "వంకర టింకర ఉండే కాయలు ఏం కాయలని" అడిగిందట. గట్టుంది దీనిది. దీని బతుకంతా దీని సినిమాల దీని జీవితం అంతా ఉంటది. మళ్ళీ ఇది పొట్టి బట్టల గురించి మాట్లాడుతది. ఇది మాట్లాడుతది. వామ్మా! గిట్లాంటి ఇది మురికి కొంపలలోకెళ్ళే వచ్చి, మురికి దాంట్లోకెళ్ళి వచ్చేసి మళ్ళా విద్యార్థులని ఎవరు అని అడుగుతదా? సిగ్గుందా నీకు? తెలంగాణ గాని, ఇక్కడ దేశంలో విద్యార్థి యువతల జోలికొచ్చినావనుకో తాట తాట తీస్తాం బిడా. ఇప్పటికి నువ్వు పార్లమెంట్ సభ్యురాలివని జెప్పి మేమేమనట్లేదు. కానీ ఇంకా విద్యార్థులది నువ్వు చూడలే. ఇప్పి మరి ఉరికిచ్చి కొడతారు. విద్యార్థుల జోలికి నువ్వొచ్చినావనుకో, ఇప్పటికి బాధ్యత వహించాలి మీరు. ఇంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ గూండాలా వాళ్ళు? ఇవన్నీ మరి చెప్పరా? ఇవాళ పోలీ గ గ గయాసాల్ దానికి జెప్పాలి ఇవాళ. అది గూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ! వాళ్ళు చెంప చెల్లుమనిపిచ్చిర్రు. అయినా అది మర్చిపోయింది. మళ్ళా దానికి నోరు దురిసే. మళ్ళీ తెలంగాణలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ ఇండియాలో కాబట్టి ఆ విధంగా జరిగింది. అదే అమెరికాలో అయితే కాల్చి పడేస్తుండే అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇండియా కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ఇట్లా మరిప్పుడు ఉగ్రశక్తులు ఆయనకు జరుగుతుంది. తెలుగే సక్కరాదు మరి. హ్మ్. ఇక తెలుగే సక్కరానోనికి ఆయన గురించి ఏం మాట్లాడతాం? హ్మ్. నేను చెప్తున్నా గదా! ఇలాంటి వ్యక్తులు ఆహ్, హ్మ్, మేకవన్న పులిలాగా ఇట్లా ఓట్లడిగినప్పుడు ఒకలాగుంటారు. హ్మ్. ఈ ఈ యువతనేనండి ఇవాళ దేశంలో ప్రధానమంత్రి అయిన యువతనే. అది మర్చిపోయిండ్రా? హ్మ్. 100% గుండె మీద చేసుకొని చెప్ప మోడీ గారిని అడగండి. యువత ఓటేస్తే ప్రధానమంత్రి అయినరా? కాలేదా? ఇవాళ మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ విద్యార్థుల పక్షాన ప్రాణాలు గూడా అర్పించనీకి రెడీగుండి ఆ రోజు జూషిండు గదా! తోపులాటలో అవును. జూషిర్రు గదా! దేశం కోసం వాళ్ళ కుటుంబమే త్యాగాలు జేసింది. ఇవాళ ఇక్కడ గూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యార్థులకు 21 సంవత్సరం నుంచే రాజకీయాలలోకి రావాలి. వాళ్ళకి అవకాశం కల్పిస్తామని జెప్పిండు. ఇవాళ అసెంబ్లీలో గూడా ఒకటి అందరూ గలిసి హ్మ్. ఒక చట్టాన్ని గూడా మేము సవరిస్తామని గూడా జెప్పిండు.
అంటే మేమనేది ఏందంటే అందరం విద్యార్థి దశ నుంచి వచ్చినాం. విద్యార్థుల గురించి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇవాళ వాళ్ళ జీవితాన్ని కోల్పోయిండ్రు. కాబట్టి రాజ్యాంగం వాళ్ళకి హక్కిచ్చింది. వాళ్ళకి రైట్ ఇచ్చింది. అడిగే రైట్ ఇచ్చింది. మీరెవరు కాదనడానికి? హ్మ్. తప్పు చేసిర్రు గాబట్టే మీరు విద్యాశాఖ మంత్రిగా ఇవాళ రాజీనామా జేసిర్రు. ఇంక మీరు మాట్లాడుకోకండి. ఇగో ఇలాంటి పనికిమాలిన దాంట్లోని పార్టీలలో పెట్టుకుంటే పార్టీ పరువు పోతది. ఏం పేరాయె దాని పేరు? కంగనారావు. దాని పేరు గూడా ఓన్ అననీకి గూడా వస్తలేదు. ఎట్లక్క స్టూడెంట్స్ బట్టల గురించయితే మరి ఘోరంగా మాట్లాడారు. ఆడపిల్లల బట్టల గురించి. ఇప్పుడు ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడిందంటే ఆమె సినిమాలు ఒకసారి చూడండమ్మా. హ్మ్. నేను చెప్పినా గదా ఇందాక. అది బట్టల గురించి మాట్లాడుతుంది అంటే ఆ! మరి మరి మళ్ళా ఇంకొకతొస్తదిగా. ఆడపిల్లల బట్టల గురించి ఎవ్వరు మరి ఎక్కడ పోయింది ఇప్పుడది? వచ్చి మాట్లాడాలి గదా! మరి ఇదేమో బట్టల గురించి హాఫ్ హాఫ్ అంటది. ఒకతేమో దాని ఇష్టం వచ్చిందంటది. ఏమనుకుంటారే మీరందరూ? అంటే యువత జీవితాలతోని ఆటలాడుతుర్రా మీరు? డ్రామాలాడుతుర్రా? పని చూసుకోండి. ఎందుకు విద్యార్థుల జోలికి ఎందుకు పోతున్నారు మీరు? ఒక్కొక్కతి ఒకలాగా మాట్లాడుతది. ఒకతొచ్చి మాట్లాడతాయి. మొత్తం రంగులు ములుపుకుంటే లాస్ట్‌కొస్తాయి రాజకీయాలలోకొస్తాయి. కుక్కని తీసుకొచ్చి సింహాసనం గుడుతుంది చూడు. ఇయాల అక్కడున్న పార్లమెంటు అక్కడున్న ప్రజలు ఆహ్, ఈమెకు ఓటేసి పార్లమెంట్ సభ్యురాలిగా గెలిపించుకున్నారు. ఇప్పుడు దానికేముంది? ఇప్పుడేముంది? విద్యార్థులని ఈరోజు తిడుతుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. చిలక చూస్తే నాయకులు. మచ్చి చెప్తారు. హ్మ్. వచ్చి తిరగమనండి. మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లల్లా మరి ఇవన్నీ ఎందుకో రాలేదు. ఒకటి చెప్పనా తెలంగాణలో ప్రజలు, దేశంలో ప్రజలకు తెలుసు. ఎవరు ఏందని. ఈ దెబ్బతోని అందరికీ తెలిసిపోయింది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి గూడా మోడీ గారు సెల్ఫీ వీడియో తప్ప ఆయన బయటికొచ్చి విద్యార్థులతోని మాట్లాడింది లేదు. ఫ్రెండ్స్ విద్యా అంటూ మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే భయపడడం కోసం మోడీ గారు. అంటే ఒకటి బాధ్యతగా అనుకుంటా నేను. హ్మ్. భయపడ్డాడా బాధ్యత అంటే మోడీ గారిని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతా. ఎందుకంటే తనకు సింపుల్ సిటీని ఇష్టపడతాను. ఎందుకంటే తన తండ్రి చనిపోయినప్పుడు ఆడేమోసింది. కొన్ని బీజేపీవి ఆయన సిద్ధాంతాలను పాటిస్తున్నాడు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తిగతంగా విద్యార్థులకు అండగా ఉండాలి. ఆయన విద్యార్థి దశ నుంచే వచ్చింది. కాబట్టి ఆయన చేసేటివి కొన్ని వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళడము, ఎంత బిజీగా ఉన్న ఒక ప్రధానమంత్రి అయినా గూడా తల్లిని మందలియ్యడము, తల్లితో ముచ్చట్లు పెట్టడం, అందరం ముచ్చటించుకున్నాం. అందరం సంతోషపడ్డాం. కానీ ఇయాల ఆయనకు భయం గాదు. లోపల బాధేసింది. ఇలా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఆయన మొహంలో కనిపించింది. కానీ ఆదేశాలు ఇచ్చింది కూడా వాళ్ళే కదా! అక్కడ డబుల్ అందుకనే చెప్తున్నా. ఇవాళ మోడీ క్షమాపణ చెప్పాలి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి విద్యార్థులకి. లాఠీ చార్జులు నేను అందుకే చెప్తున్నాను. దేశ ద్రోహులు కాదు విద్యార్థులు. మీ రైట్ మీరు కొట్లాడే రైట్ మీకిచ్చిండ్రు. కాబట్టి బీజేపీ పార్టీ ఇంకా కూడా ఇప్పటికి కూడా మీరిప్పటికి కూడా తేరుకోలేదనుకోండి, చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. విద్యార్థులను పిచ్చోళ్ళని చేయకండి. సో దీని తర్వాత ఇంకోటి రిజర్వేషన్ హటావో ఆందోళన కూడా స్టార్ట్ అయింది. అంటే బీజేపీ స్టార్ట్ అయింది. ఇంకా రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పేసి ఒక పెద్ద ఒక్కటి నాన్న ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగం ఒక హక్కునిచ్చింది. ఆ హక్కులో మాట్లాడే అవకాశం వీళ్ళకు ఇచ్చిండ్రు. కాబట్టి ఎవరిని మనం క్వెషన్ చేసేలేదు. డెఫినెట్‌గా ఎవ్వరు ఏది ఉద్యమాలు చేసినా గూడా మనం అందరం గూడా స్వాగతించాలి తప్ప, ఎవరిని గూడా నీకు అవసరం లేదు అనే రైట్ మనకు లేదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ గాని, దేశంలో గాని ఒక్కటే చెప్తున్నా. విద్యార్థులకు, యువతకి సమన్వయం పాటించండి నాన్న. జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి. ఉద్యమాలు చేయండి. కానీ మొత్తం చనిపోయే విధంగా, మీ తల్లిదండ్రులను బాధపట్టే విధంగా, మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మీరు, మీరు స్మూత్‌గా చేయండి. అడిగే రైట్ మీకుంది. చదువుకోండి. మీరు ప్రతిభావంతులు కావాలి. దేశానికి వెన్నెముకలు లాంటి యువత ఇలా విద్యార్థులు. కాబట్టి ఒక అమ్మగా చెప్తున్నా నేను. మీరందరూ గూడా సమన్వయం పాటించి ముందుకెళ్ళాలి. దీనికి మొత్తం పూర్తి ఎక్కడ నష్టం జరిగిందో పూర్తి బాధ్యత అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక అమ్మగా చెప్తున్నా.